డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సకినేటిపల్లి మండలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంతర్వేదిలో ప్లాస్టిక్ రీసైకిల్ చేద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే పోస్టర్ను ఎమ్మెల్యే దేవవరప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతున్నామని అన్నారు. అందుకే ప్లాస్టిక్ వ్యర్థాల అంతం చేయడానికి పోస్టర్ను విడుదల చేసి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, అధికారులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల అంతం. ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలని మన నియోజకవర్గం నుంచి ఎలా పారదోలాలి, లేకపోతే దీన్ని ఎలా అంతమొందించాలి. ఎందుకంటే మనం గమనిస్తూ ఉన్నాం, బాటిల్స్, పెట్ బాటిల్స్ వాడుతున్నారు, గ్లాసులు వాడుతున్నారు ప్లాస్టిక్, అలాగే చేతి సంచులు, క్యారీ బ్యాగ్స్ అంటాం, వాటిని వాడుతున్నారు. ఇవి ఎక్కడ చూసినా రోడ్డు పక్కలని, కాలువల్లో, అలాగే చిన్న చిన్న మురుగు కాలువలు, ఇవన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లోనే ఏంటంటే ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే, నెలకు మనం ఇలాంటి వాడి పడేసే వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు 100 టన్నులట. ఇది ప్రతి నెల ఇలాగ 100 టన్నులు పెరిగిపోతూ ఉంటే పరిస్థితి ఏమిటి? ఫ్యూచర్లో దీన్ని అంటే మనం అటు ఇటు నెట్టుకున్నాడాలా, లేకపోతే అసలు మనం సంచరించడానికి అసలు ప్లేస్ ఉందా ఏమిటనే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ మీద, ఈ వ్యర్థాల మీద మనం సరైన పోరాటం చేయాల్సిందే. తప్పనిసరిగా ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి పికప్ చేసి దీన్ని ఏదో ప్రాసెసింగ్ పంపించాల్సిన అవసరం. దీని గురించి గత నెల 15 రోజులుగా మనం స్టడీ చేస్తూ ఉంటే, ఇక్కడ ఒక ప్లాస్టిక్ కన్వర్షన్ ఒక ఇండస్ట్రీ పెట్టారు. అది మన ఊరు వాళ్ళే, హైదరాబాద్లో ఉంటున్నారు. వారి పేరు ప్రభాకర్ గారు. వారు ఇక్కడే మనతో పాటు ఉన్నారాయన. వీరు ప్లాస్టిక్ ఇండస్ట్రీ మన ఈ ఎక్కడ పెట్టారు? తూర్పుపాలెంలో పెట్టారు. రైట్. ఇది ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటిని కూడా కన్వర్ట్ చేసి అవి చిన్న చిన్న పెబుల్స్ కింద తయారు చేసి వాటిని ఏ కుర్చీలు గాను, లేకపోతే టేబుల్స్ గాను, ఇంకొక వస్తువులుగా మౌల్డ్ చేస్తారు. ఇలాంటి ఇండస్ట్రీ ఇక్కడ మన దగ్గర ఉంటుంది. చాలా మనకి కలిసి వచ్చిన వ్యవహారం ఈ రోజున చూసినట్టు. దీనికి మేము ఏం చేస్తున్నామంటే, ప్రతి గ్రామ పంచాయతీని ఒక యూనిట్గా తీసుకొని క్లాప్ మిత్ర ఉంటే ఆ క్లాప్ మిత్రాని అతన్ని ఒక నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని ఇదేమిటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ ఏదైతే ఉందో అక్కడికి ఇది కలెక్ట్ చేసి దీన్ని వారానికి 2 సార్లు 3 సార్లు మన ఈ ఇండస్ట్రీ నుంచి ఈ ప్రభాకర్ గారు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వారు కూడా ముందుకు వచ్చేది, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ మోడల్ లేనిదే ఏదైనా అడగదు. ఉంది ఏది ₹1 కలిసి రాందే ఈ పట్టుకొచ్చి ఆయన హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి కేజీకి ₹7 ఇస్తానని కూడా వారు ముందుకు వచ్చారు. కాబట్టి ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఆయన తీసుకొని అక్కడికక్కడే ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్ చేసి కేజీకి ₹7 చొప్పున ఆయన కొని ఆ మెటీరియల్ ఆయన తీసుకెళ్ళిపోయి ఆయన కన్వర్షన్ చేస్తారు. ఇది దీని ప్రాసెస్. దీనివల్ల గ్రామ పంచాయతీల్లో ఉన్న ఈ 3 రకాలైన ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిల్స్ కానీ, గ్లాసెస్ కానీ, లేకపోతే క్యారీ బ్యాగ్స్, ఇవన్నీ కూడా కలెక్ట్ అయ్యి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ దగ్గరకు వచ్చి ఆ క్లాప్ మిత్ర గారి ద్వారా వీరికి ఈ ఫ్యాక్టరీకి అందజేస్తుంది. సో ఈ మోడల్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది నేను ఉద్దేశపడ్డాను. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేకపోతే మన వారెవరు ముందుకు వచ్చి సర్వీస్ చేసేంత పరిస్థితి మన దగ్గర కనిపించదు. కాబట్టి ఈ ప్లాస్టిక్స్ పూర్తిగా పోవాలంటే ఏదో రకమైన కమర్షియల్ మోడల్ అవసరం. కాబట్టి ఇది ఒక పైలట్ బేసిస్ మీద మన నియోజకవర్గంలో మనం స్టార్ట్ చేస్తాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.